హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వెంకీ వ్లాగ్స్. మన ఛానల్లో ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న ప్రాచీన దేవాలయాలన్నింటినీ కూడా కవర్ చేస్తున్నాము. అదే విధంగా హైదరాబాద్లో ఉన్న ప్రాచీన కట్టడాలని కూడా మీకు చూపించాలనుకుంటున్నాము. మనం ఈ రోజు హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న చార్మినార్ దగ్గరకు వచ్చేసాము. ఈ చార్మినార్ కి వస్తున్న దారిలోనే మనకి ఇక్కడ శివ మందిర్ ఉంటుంది. అంతే కదండి, చార్మినార్ కి ఆనుకునే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో అన్నిటినీ ఇవాళ కవర్ చేద్దాం. వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము ఈ మందిరంలోకి వెళ్ళి శివయ్యని దర్శించేసుకుందాం. పదండి. పాలరాతితో నిర్మించిన శివలింగము, అలాగే వెనుక కూడా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే నందీశ్వరిని కూడా పాలరాతితో నిర్మించారు. శివయ్యని దర్శించుకున్నాం కదండి, ఇంకా మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి. ఈ చార్మినార్ హైదరాబాద్లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటని మనందరికీ తెలిసిందే. సో దీని హిస్టరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కి తరలించిన తర్వాత 1591లో చార్మినార్ని నిర్మించారు. అయితే చార్మినార్ నిర్మాణం గురించి వివిధ కథనాలైతే ఉన్నాయి. అప్పట్లో ప్రాణాంతకమైన వ్యాధి కలరా ఆ సమయంలో విస్తృతంగా వ్యాపించింది. మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన నగరంలో ఆ తెగువను అంతం చేయాలని ప్రార్థించి తాను ప్రార్థించిన స్థలంలోనే ఒక మసీదుని నిర్మించాలని అనుకున్నాడంట. సో ఈ చార్మినార్ పైన ఒక మసీదు ఉంటుంది, కానీ అవుటర్స్ కి అయితే ప్రెసెంట్ అది ఎలో లేదు. కాబట్టి ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా దీన్ని కట్టించారని చెప్తున్నారు. ఈ చార్మినార్ అయితే హైదరాబాద్ లో ఇప్పుడు వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ గా చెప్పొచ్చు. ఇంకా ఈ చార్మినార్ చుట్టూరా ఉండే బజార్ అయితే మాటల్లో చెప్పలేమన్నమాట. ఇక్కడ అవైలబుల్ అయ్యే థింగ్స్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతుంటుంది. నియర్లీ 14,000 దుకాణాలు ఉన్నాయంట ఇక్కడ. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక క్లాక్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అసఫ్జాహీ రాజులలో 6వ రాజైన మొహమ్మద్ అలీ ఖాన్ 1889లో లండన్ నుంచి తెప్పించిన 4 గడియారాలను చార్మినార్ కు 4 వైపులా ఏర్పాటు చేశారంట. ఇది 4 మినార్లు కలిపి ఒక కట్టడంగా చెప్తారు. ఇంకా ఈ చార్మినార్ని ఆనుకునే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉంటుంది. పదండి చూద్దాం. ఈ అమ్మవారి స్థల పురాణం గురించి అయితే రకరకాల కథనాలు ఉన్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవినే ఇక్కడ స్వయంభుగా వెలిసారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే ఎంట్రీ అన్నమాట, లోపలికి వెళ్ళటానికి దారి. చూస్తున్నారు కదండి, భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించి ఉన్నారో. గతంలో అయితే ఇక్కడ అమ్మవారిని శిలారూపంలో ఆరాధించేవారంట. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట. ఇక్కడ మీరు గమనించవచ్చు, అమ్మవారి విగ్రహం పాదాల వద్ద 2 వెండి తొడుగులు ఉన్నాయి కదండి. ఈ వెండి తొడుగు వెనకాలనే అమ్మవారి శిలారూపం ఉందని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం దీపావళికి మహామహోత్సవం ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందంట. దగ్గర లక్షల్లో భక్తులైతే ఇక్కడ పాల్గొంటారంట. ప్రత్యేకించి అప్పుడు దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా అమ్మవారి భాగ్యలక్ష్మి ఖజానా పేరుతో వెండి నాణాలని పంచుతారంట. ఆ నాణాల కోసం భక్తులైతే గంటల తరబడి నిలబడి ఆ నాణాన్ని తీసుకుంటారంట. ఆ నాణాన్ని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెప్పి భక్తుల నమ్మకం. సో చూశారు కదండి, ఇవాల్టి వీడియోలో మనము చార్మినార్, దాంతోపాటు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా దర్శించుకున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని సందర్శించుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.